విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వీళ్ళిద్దరు కలిసి ఇంగ్లాండ్ లా ఆగస్ట్ 1, 2022 లా మ్యాజిక్ ల్యాంప్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టారు. దీంట్లో మేనేజింగ్ డైరెక్టర్స్ గా ఒకటి విరాట్ కోహ్లీ, రెండోది అనుష్క శర్మ అండ్ మూడోది తాహా ఇస్లాం కొబూన్ కుతే. ఈయన 19 కంపెనీలల్లా డైరెక్టర్ ఉండే, అలా 9 కంపెనీలల్లా యాక్టివ్గా ఉన్నాడు, 9 కంపెనీలేమో రిజైన్ చేసిండు, ఒక్క కంపెనీని డిజాల్వ్ చేసిండు. ఈయనకి లండన్ లా వెస్ట్ హ్యాంప్టన్ రోడ్ లా లెగసీ సెంటర్ లా సూట్ నంబర్ 430 లా ఒక ఆఫీస్ ఉంది. అదే అడ్రస్ పైన 5 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈయన డైరెక్టర్ ఉన్న వేరే కంపెనీస్ కూడా చాలా వరకు డార్మెంట్ స్టేట్లనే ఉన్నాయి, అంటే ఇనాపరేటివ్, ఇన్యాక్టివ్ అండ్ డీప్ స్లీప్ మోడ్లు అన్నట్టు. ఈయన నడిపే కొన్ని కంపెనీలకు మినిమం ఒక ఫోన్ నంబర్ లేదు, ఒక ఈమెయిల్ ఐడి లేదు, ఒక వెబ్సైట్ కూడా లేదు. ఇవన్నీ లేకుండా ఈ రోజులలో ఒక కంపెనీ నడుపుతున్నారు, అది కూడా లండన్ లా. అంటే అర్థం చేసుకో, ఈయన నడిపే కొన్ని కంపెనీల అకౌంట్ స్టేటస్ ఏంది అని అంటే అన్ఆడిటెడ్ అండ్ అబ్రిడ్జ్డ్. ఇట్లాంటి వ్యక్తితోని విరాట్ కోహ్లీ అండ్ అనుష్క ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెట్టుకున్నారు ఆడ. ఈయన బ్రిడ్జ్ ఇండియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు, దాంట్లో ఒక అమోఘమైన మాట చెప్పిండు. ఆ మాట ఎందుకు చెప్పిండు? ఆల్దో ఇండియా డిడ్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్, వి కెప్ట్ దేర్ లెగసీ. Till today, the Indian legal system and bureaucracy is what we follow, which was left behind by the British. రోడ్ల మీద రత్నాలు, వజ్రాలు పోసి అమ్ముకునే స్టేజ్ నుంచేది మొత్తం ఇక్కడ ఉన్న ఇండియన్స్కి మ్యాక్సిమం డొక్కలెండిపోయి బొక్కలు బయటికి కనిపించే స్టేజ్లా ఫ్రీడమ్ ఇచ్చి పోయిండు. వాడు మనకి వదిలిపోయిన లెగసీ గిది. ఒకటేమో బ్యూరోక్రసీ అంట, ఇంకొకటేమో లీగల్ అట. యాక్చువల్గా ఈ రెండు సిస్టమ్స్లో ఉన్నంత కరప్షన్ ఎక్కడా లేదు మన దగ్గర. సో ఇండ్ల కరప్షన్ లేకపోయి ఉండుంటే ఈ పార్టీకి మనం యుఎస్ని దాటి వెళ్ళిపోయేటోళ్ళం. ఇలాంటి భావజాలం ఉన్నోడు విరాట్ కోహ్లీ, అనుష్క పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. ఈయనకి కొన్ని సంవత్సరాలుగా మోషన్ పిక్చర్ కంపెనీలు ఉన్నాయి, కానీ ఒక సినిమా చేసింది లేదు. 2023 నిసర్గా అని ఒక కంపెనీని లాంచ్ చేసిండ్రు విరాట్ అండ్ అనుష్క. ఈ కంపెనీకి కూడా CEO ఈ తాహా ఇస్లాం కొబూన్ కుతేనే. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్యాక్టివ్ కంపెనీ